హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నాలో నీకు నచ్చిన విషయం నీ కళ్ళలో మాయున్నది. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ ప్రో నేను వాడేది లేకపోతే ఇస్తాను, వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, లెన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి మీరు నా దగ్గర నుంచి చేసుకున్న నీ కళ్ళలో రీల్ 984 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ మీడియా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ సెకండ్ బీట్ మార్క్కి వచ్చేయండి. దీని ఏం చేస్తారంటే, ఓకే, దీని చివరి నొక్కి పట్టేసి ఈ రెక్టాంగిల్స్ మధ్యలోకి పెట్టండి. ఈ రెండింటి మధ్యలోకి పెట్టి సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీదేదైనా ఒక ఫోటోని 9:16 రేషియోలో క్రాప్ చేసుకొని పెట్టాలి. అంటే ఒక ఫోటోని ఎలా క్రాప్ చేసుకోవాలో చూపిస్తాను, మిగతా అన్ని ఫొటోస్ని ఎలా క్రాప్ చేసి పెట్టుకోండి. ఉదాహరణకి ఏదైనా ఒకటి చూపిస్తాను నేను మీకు, అంటే ఎగ్జాంపుల్ని చూపిస్తాను. ఏదైనా ఒక అమ్మాయి ఫోటో తీసుకొని మీకు చూపిస్తాను. ఒక ఫోటో తీసుకున్నాను, మిడిల్కి కరెక్ట్గా జూమ్ చేశాను చూడండి. ఇలా జూమ్ చేసేసి ఏం చేస్తానంటే టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG అని ఉందా, ఇది క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఫోటో 9:16 రేషియోలో క్రాప్ అవుతుంది. సేవ్ చేయండి. ఇలా మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళే ఒక 10 ఫొటోస్ని క్రాప్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటోని డిలీట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ బీట్ మార్క్ వచ్చి ప్లస్ మీడియా, మీరు క్రాప్ చేసుకున్న మీ ఫొటోస్ ఉన్నాయి కదా, ఎవరైతే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫొటోస్ 1 by 1 తీసుకుందాం. ఇప్పుడు చూపిస్తాను, నేను మీకు నీట్గా చెప్తాను. ప్లస్ మీడియా ఫోటో, ఓకే, కట్ చేశాను. ప్లస్ మీడియా ఫోటో కట్ చేశాను. ఇలా మీరు ఏం చేస్తారంటే మీరు క్రాప్ చేసుకున్న ఫొటోస్ అన్నిటినీ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు వీటిని అడ్జస్ట్మెంట్ చేసే పని లేదు, ఆల్రెడీ మీరు క్రాప్ చేశారు కాబట్టి ఇంకా క్రాప్ చేసే పని లేదు స్పెషల్గా. ఓకే, ప్రతి ఫోటోని మాన్యువల్గా మీకు కనపడుతుంది కదా, స్క్రీన్ పైన పెడుతున్నాను, బీట్ మార్క్కి కట్ చేస్తున్నాను. కానీ నేను ఎక్కడా కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ చేయట్లేదు, ఎందుకంటే ముందే 9:16 రేషియోలో మీకు చూపించినట్టు సేవ్ చేసుకున్నా ఒక 10 ఫొటోస్ని ఇబ్బంది లేకుండా. సో మీరు కూడా ఇలా చేసుకోండి. ప్లస్ మీడియా, ఓకే, ఫొటోస్ అన్నీ పెట్టేశాను. ఇక్కడ ఫస్ట్కి వస్తాను. ఇక్కడ మనకి ఎఫెక్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్, మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఇట్లా ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి పేస్ట్ చేయండి. నేను వాడుతున్న లైట్ మోషన్ మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి పగిడి మహేంద్ర అని సెర్చ్ చేయండి. 1,27,000 ఫాలోవర్స్ ఉంటారు మన పేజ్కి, ఫాలో చేయండి. కిందకు చూసుకుంటూ రీల్స్ అన్నీ చూసుకుంటూ కిందకు వెళ్తుండండి. సో రీల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఎలైట్ మోషన్ మీకోసమే తమ్మునైల్ ఉంటుంది, అది ఓపెన్ చేసి ఆ వీడియోని చూస్తే ఎలైట్ మోషన్ దొరుకుతుంది. లేదనుకుంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా మహీటెక్ ఇన్ఫో అని కలిపి సెర్చ్ చేయండి. టెలిగ్రామ్లో మన ఛానల్ పేజ్ మీద గ్రూప్ వస్తుంది మహీటెక్ లోగోతో, అది ఓపెన్ చేయండి. 27,000 ఫాలోవర్స్ ఉంటారు దగ్గర. అది ఓపెన్ చేసేసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే జాయిన్ అయిన వాళ్ళకే పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. జాయిన్ అయిన తర్వాత పైన పిన్ లిస్ట్ చూపిస్తుంది, టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ పైన నొక్కితే ఫస్టే కనపడుతుంది ఎలైట్ మోషన్, చూసుకోండి. ఓకే, ఎఫెక్ట్స్ అన్నీ పెట్టేశాను, చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందామా, టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.